ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తొలి మ్యాచ్లో బౌలింగ్ కొట్టింది. బంగ్లాదేశ్తో దుబాయ్ వేదికగా జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో అయితే టీమిండియా 6 వికెట్ల తేడాతో అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించారు. ఈ విజయం సాధించినప్పటికీ టీమిండియాకి అయితే మాత్రం చాలా లోపాలు ఎదురుపడ్డాయి. దాని గురించి అయితే కొంచెం ముందుకెళ్ళినప్పుడు మాట్లాడదాం. ఇక ఈ మ్యాచ్లో అయితే మాత్రం టీమిండియా ఆల్రౌండ్ షో అయితే చూపెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీం అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. మన టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే హర్షదీప్ సింగ్ మాత్రం పక్కన పెట్టేసి హర్షిత్ రాణాని అయితే ప్లేయింగ్ 11 లో ఆడించారు. ఇది మినహాయిస్తే ప్రివ్యూ వీడియోలో ఏది మాట్లాడుకున్నాం యాస్టీస్ దింపేశారనే చెప్పాలి. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీంకి అయితే మాత్రం అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. కేవలం ఒక్క పరుగు వద్దే ఫస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ కి అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓపెనర్ అయిన సౌమ్య సాక్ర వికెట్ అయితే కోల్పోయారు. ఇక ఈ వికెట్ పడిన తర్వాత రెండో ఓవర్ లో అయితే వాళ్ళ కెప్టెన్ అయిన శాంటో వికెట్ అయితే రెండో ఓవర్ 4వ బంతికి అయితే హర్షిత్ రాణా తీసుకోండు. కేవలం 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి టైంలో అయితే బంగ్లాదేశ్ టీం మెహ్దీ హసన్, మిరాజ్, తంజీద్ హసన్ వీళ్ళిద్దరు కలిసి అయితే ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. 25 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఏర్పడింది. మళ్ళీ సమీ వచ్చి అయితే మిరాజ్ వికెట్ తీసుకోండు. 26 పరుగులకే 3 వికెట్లు అయితే బంగ్లాదేశ్ టీం కోల్పోయి పీకల్లో కష్టాల్లో అయితే పడ్డారు. ఇటువంటి టైంలో అయితే మళ్ళీ అక్షర్ పటేల్ వచ్చి బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్ టీం కి అయితే మాత్రం ఇంకా పీకల్లో కష్టాల్లో అయితే తోసేసాడనే చెప్పాలి. అక్షర్ పటేల్ ఫస్ట్ 25 పరుగులు చేసి తంజీద్ హసన్ క్రీజ్ లో ఉన్నప్పటికీ తన వికెట్ అయితే మాత్రం అక్షర్ పటేల్ తీసుకోండు. ఈ వికెట్ పడిన నెక్స్ట్ బాల్ కే ఎక్స్పీరియన్స్ ఉన్న ముస్కీబుర్ రెహమాన్ వికెట్ అయితే గోల్డెన్ డక్ గా అక్షర్ పటేల్ అయితే తీసుకోగలిగాడు. ఈ 2 వికెట్లు పడడంలో అయితే మాత్రం కేఎల్ రాహుల్ క్రెడిట్ ఇవ్వాలి. కేఎల్ రాహుల్ అయితే మాత్రం వికెట్ కీపింగ్ నుండి ఎక్సలెంట్ క్యాచెస్ తీసుకోండు. అలాగే అప్పీల్ విషయంలో కూడా చాలా క్లియర్ కట్ గా అయితే అప్పీల్ చేశాడు. ఇక క్రీజ్ లో వచ్చిన జాకర్ అలీ వికెట్ కూడా ఆల్మోస్ట్ పడిపోయిండేది. అక్షర్ పటేల్ వేసిన హ్యాట్రిక్ బాల్ కి అయితే జాకర్ అలీ రోహిత్ శర్మకి క్లియర్ క్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ రోహిత్ శర్మ చూసుకుంటే అది క్యాచ్ అయితే మాత్రం ఫుల్ అండ్ ఫుల్ మిస్జడ్జ్ చేయడం జరిగింది. దీనివల్ల అయితే మాత్రం ఈ వికెట్ అయితే రాలేదు. అక్షర్ పటేల్ హ్యాట్రిక్ ఈ క్యాచ్ ఆగడం ద్వారా అయితే రోహిత్ శర్మ ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాడో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, గ్రౌండ్ లో చూసాం. ఇక 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ టీం అయితే మాత్రం 6వ వికెట్ కి ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. జాకర్ అలీ అలాగే ఆర్డి వీళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం మామూలు పార్ట్నర్షిప్ అయితే రాలేదు. అప్పుడిప్పుడు 9వ ఓవర్లో వికెట్ పడితే మళ్ళీ 43 ఓవర్లో వికెట్ అయితే పడింది. అంతే వీళ్ళిద్దరు కలిసి 34 ఓవర్ల పాటు అయితే వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ అయితే చేయగలిగారు. మెయిన్లీ వీళ్ళు వికెట్ పడకపోవడంలో వీళ్ళకంట మన టీమిండియాకి అయితే క్రెడిట్ ఇవ్వాలి. ఒక క్యాచ్ అయితే రోహిత్ శర్మ ఒగ్గేస్తే మరో ఈజీ క్యాచ్ హార్దిక్ పాండ్యా ఒగ్గేసాడు. ఇంకో ఆపర్చునిటీ అయితే కేఎల్ రాహుల్ ఇవ్వడం జరిగింది. అంతవరకు బాగా కీపింగ్ చేసిన కేఎల్ రాహుల్ అయితే మాత్రం ఒక ఈజీ స్టంపింగ్ అయితే జారు విడిసాడనే చెప్పాలి. ఇక వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే 154 పరుగులు అయితే కొట్టగలిగారు. ఈ పార్ట్నర్షిప్ వల్ల అయితే మాత్రం బంగ్లాదేశ్ టీం కి ఆ 200+ రన్స్ అయితే రావడం జరిగింది. లేదంటే బంగ్లాదేశ్ టీం 100 లోపే ఆల్అౌట్ అయిపోయింది ఈజీగా. జాకర్ అలీ చూసుకుంటే 114 బాల్లో 68 పరుగులు అయితే చేయగలిగాడు. ఇంకో పక్క ఆర్డి చూసుకుంటే ఏకంగా సెంచరీ అయితే కొట్టగలిగాడు. మెయిన్లీ ఆర్డి అయితే క్రాంప్స్ వచ్చినప్పటికీ బ్యాటింగ్ చేశాడు. ఇన్ కేస్ క్రాంప్స్ రాకపోయి ఉంటే తనకైతే మాత్రం ఈజీగా ఇంకో 20 రన్స్ అయితే బంగ్లాదేశ్ టీం స్కోర్లు యాడ్ చేసేవాడు. తనైతే మాత్రం ఓవరాల్ గా 118 బంతులకి సెంచరీ అయితే నమోదు చేయగలిగాడు. ఓవరాల్ గా బంగ్లాదేశ్ టీం చూసుకుంటే 49.4 ఓవర్లు ఆడి 228 పరుగులు అయితే బోర్డు మీద పెట్టారు. ఇదైతే మాత్రం బంగ్లాదేశ్ టీం కి చాలా మంచి స్కోర్ అని చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా ఆడితే 260 వరకు తీసుకెళ్లగలిగేవారు. కానీ ఆ టేలెండర్ బ్యాట్స్మెన్స్ అయితే మాత్రం పెద్దగా రన్స్ అయితే కొట్టలేదు. అది స్టార్టింగ్ లో వికెట్లు పడ్డాయి, లాస్ట్ లో వికెట్లు పడ్డాయి. కానీ వాళ్ళకి వచ్చే స్టార్ట్ బెట్ చూసుకుంటే ఇదైతే మాత్రం చాలా మంచి స్కోర్. ఇక మన టీమిండియా బౌలింగ్ లైనప్ చూసుకుంటే మొహమ్మద్ షమి 5 ఫర్ తీసుకోగలిగాడు. షమి అయితే మాత్రం ఈ ఓడియా మ్యాచ్ ద్వారా అయితే తను 200 వికెట్ తీసుకోవడంతో పాటు ఐసీసీ ఈవెంట్స్ లో ఓడియా మ్యాచ్ లో తనే హైయెస్ట్ వికెట్ టేకర్. ఇంతకు ముందు వరకు ఈ జహీర్ ఖాన్ మీద ఉన్న ఈ రికార్డ్ అయితే మాత్రం షమి ఇప్పుడైతే లాగేసుకున్నాడు. ఇక షమి అయితే 10 ఓవర్లు బౌలింగ్ చేసి 53 రన్స్ ఇచ్చి 5 వికెట్లు అయితే తీసుకోగలిగాడు. హర్షిత్ రాణా చూసుకున్నా చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు. 7.4 ఓవర్ బౌలింగ్ చేసి 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు అయితే తీసుకోండు. ఇక అక్షర్ పటేల్ అయితే 2 వికెట్లు పడ్డాయి. ఇక హార్దిక్ పాండ్యాకి, రవీంద్ర జడేజాకి వీళ్ళిద్దరికైతే మాత్రం వికెట్లు ఏమీ దక్కలేదు. ఇక బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియాకి అయితే మాత్రం మామూలు స్టార్ట్ రాలేదు. అదిరిపోయే స్టార్ట్ అయితే ఓపెనర్స్ అందించారు. మెయిన్లీ రోహిత్ శర్మ అయితే మరోసారి అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే చేయగలిగాడు. 36 బంతుల్లోనే 41 పరుగు అయితే చేశాడు. మన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసుకుంటే 69 పరుగులు అయితే నమోదయ్యాయి. మెయిన్లీ వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసుకుంటే కేవలం 9.5 ఓవర్స్ లోనే ఈ రన్స్ అయితే కొట్టగలిగాడు. ఇక ఈ వికెట్ పడిన తర్వాత అయితే మాత్రం విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ వీరిద్దరి మధ్య చూసుకున్నా కూడా 40+ రన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. విరాట్ కోహ్లీ చూసుకుంటే మంచి టచ్ లో అయితే కనబడ్డాడు, పెద్ద స్కోర్ కొట్టేలాగే కనబడ్డాడు. కానీ తనైతే మాత్రం 38 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ వికెట్ పడిన తర్వాత అయితే మాత్రం
మాత్రం మరి అంత పెద్ద పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ అవ్వలేదు. సురేష్ అయ్యర్ కేవలం 15 పరుగులకే అవుట్ అవ్వాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ చూసుకున్నా కూడా కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వీళ్ళిద్దరు అయితే మాత్రం కొంచెం ఎర్లీగానే అవుట్ అవ్వాల్సి వచ్చింది. వీళ్ళందరూ అవుట్ అయినప్పటికీ ఇంకో పక్క మాత్రం శుభ్మన్ గిల్ అయితే మాత్రం క్రీజ్ లో పాతుకుపోయాడనే చెప్పాలి. తనైతే మాత్రం వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు వెళ్తున్నప్పటికీ తనైతే మాత్రం క్రీజ్ లో మామూలు పాతుకుపోలేదు. తను ఇంగ్లాండ్ తో జరిగిన ఏ ఫామ్ లో ఉన్నాడో అదే ఫామ్ ఇక్కడ కూడా కనబరిచాడు. తనైతే సెంచరీ కూడా బాధేశాడని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ తనైతే సెంచరీ నమోదు చేయగలిగాడు. గిల్ అయితే ఈ సెంచరీ ద్వారా ఒడియా ఫార్మాట్ లో అయితే 8వ సెంచరీ అయితే నమోదు చేశాడు. ఇక ఈ సెంచరీలో చూసుకుంటే 2 6లు 9 4లు ఉన్నాయి. ఓవరాల్ గా గిల్ అయితే 129 బంతుల్లో 101 రన్స్ వేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక తనకు తోడుగా కేఎల్ రాహుల్ అయితే మాత్రం చాలా మంచి బ్యాటింగ్ అయితే ఈ మ్యాచ్ లో చేయగలిగాడు. మెయిన్లీ తన ఇంగ్లాండ్ సిరీస్ లో అయితే మాత్రం తనకైతే మాత్రం అంత పెద్ద బ్యాటింగ్ చేసే సత్తా అయితే కనబడలేదు. కానీ ఈ మ్యాచ్ లో అయితే మాత్రం చాలా మంచి నాకైతే ఆడగలిగాడు. 47 బంతుల్లో 41 రన్స్ అయితే కొట్టగలిగాడు. దీంట్లో అయితే 2 6లు 4 ఉంది. మెయిన్లీ ఆ విన్నింగ్ షాట్ అయితే కేఎల్ రాహుల్ నమోదు చేయగలిగాడు. ఇక వీళ్ళిద్దరైతే ఇంకా 21 బాల్ మిగిలి ఉండగానే టీమిండియాకి అయితే ఆ విజయాన్ని అందించారు. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే వాళ్ళందరూ డీసెంట్ గానే బౌలింగ్ చేసినప్పటికీ వాళ్ళ దగ్గర అయితే డిపెండ్ చేసుకునే స్కోర్ లేకపోవడం వల్ల అయితే ఇక ఈ మ్యాచ్ లో ఓటమి చూడాల్సి వచ్చింది. మేబీ ఈ మ్యాచ్ లో 270 లేదా 260 దగ్గర తీసుకెళ్లి ఉంటే బంగ్లాదేశ్ టీం ఇంకొంచెం దగ్గర వరకు వచ్చేది. ఇక వాళ్ళ బౌలర్స్ చూసుకుంటే ముస్తఫిజుర్ రహమాన్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 60కి పైగానే పరుగులు అయితే సమర్పించుకోండు. 1 వికెట్ మాత్రమే తీసుకోండు. ఇక తస్కిన్ అహ్మద్ 9 ఓవర్లకి చాలా డీసెంట్ గా బౌలింగ్ చేసి 1 వికెట్ అయితే తీసుకోగలిగాడు. తంజీ సైఫీ కూడా ఆల్మోస్ట్ 60 పరుగులు అయితే సమర్పించుకోండి చెప్పాలి. తనకైతే వికెట్లు దక్కలేదు. మెహదీ హసన్ మిరాజ్ కూడా డీసెంట్ గా బౌలింగ్ చేసినప్పటికీ తనకి వికెట్లు దక్కలేదు. ఇక అఖిల్ హుసేన్ కి మాత్రం 2 వికెట్లే దక్కాయి. బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్ లో తనే డీసెంట్ గా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు ఫుల్ కోటా బౌలింగ్ చేసి 38 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇక ఈ విజయం ద్వారా అయితే టీమిండియా గ్రూప్ ఏ పాయింట్స్ టేబుల్ అయితే సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక పాకిస్తాన్ తో ఆడబోయే మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే ఇక ఈజీగా సెమీస్ కి అయితే క్వాలిఫై అయిపోతారు. ఇక రాబోయే మ్యాచ్ లో టీమిండియా ఎలా ఆడుతుందో లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.